पूरा लोकल। We are assembled here, glimpse of the great book, Shiva, waiting for Shiva. It has taken us nearly 500 years of waiting and fighting for Ram Lalla to be Vidyaman once again in his Janmabhoomi. Should it take hundreds of years for Shiva's own abode in Varanasi, in Kashi? What is Kashi? మిత్రులు విక్రమ్ సంపత్ గారు రాసినటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. కాశీ కాలింగ్, దీనికి సంబంధించినటువంటి ఇంకా నేను పూర్తిగా చదవలేదు, కానీ కొంత పుస్తకంలో ఏముందో కొద్దిగా నేను నాకు ముందే తెలుసు. ఎందుకంటే వారు చాలా రోజుల నుంచి కూడా పరిశోధన చేశారు. కోర్టు ఆదేశం మేరకు మా మినిస్ట్రీకి సంబంధించి, మా కల్చర్ మినిస్ట్రీకి సంబంధించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దీనికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా పరిశోధన చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు మా డిపార్ట్మెంట్ని ఆదేశిస్తే ఆ యొక్క రిపోర్టు తయారు చేసి మేము సీల్డ్ కవర్లో కోర్టుకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని విషయాలు నేను ఎక్కువ మాట్లాడకూడదు, కోర్టులో కేసుంది, మా మినిస్ట్రీ చేసింది. కాబట్టి ఈ యొక్క జ్ఞానవాపి ఏదైతున్నదో దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు మా ఏఎస్ఐ చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనము ఏమాత్రం తడుముకోకుండా ఇక్కడ దేవాలయం ఉండేది అనేటువంటిది అందరం చెప్పగలుగుతాం. కాబట్టి ఇది వాస్తవం. అది బట్ దాన్ని ఈరోజు న్యాయస్థానంలో మరి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి, కొంత పూజలు కూడా మొదలైనవి. తప్పకుండా రానున్న రోజుల్లో అందరూ ఐకమత్యంతో మరి ఈ సమస్యకు పరిష్కారం చేయాలి. ఏ రకంగానైతే 500 సంవత్సరాలకు పైగా రామ మందిరానికి సంబంధించిన సమస్య ఉండిందో దాన్ని ఈరోజు, అంతకుముందు విదేశీ దురాక్రమణదారులు అక్కడ ఉన్నటువంటి మందిరాన్ని ధ్వంసం చేయడము, బాలరాముడి విగ్రహము పక్కన పడేయడము, 500 సంవత్సరాలు బాలరాముడు ఒక గుడిసెలో ఉండడము, ఆ తర్వాత అనేక మంది రాజులు కూడా వచ్చారు. వాళ్ళ సమయంలో కూడా పదే పదే రామభక్తులు, ఋషులు, మహానుభావులు చాలా మంది విజ్ఞప్తి చేశారు. ఇక్కడ బాబర్ అనేటువంటి వ్యక్తి దుర్మార్గంగా దేవాలయం ధ్వంసం చేశారు, కాబట్టి దేవాలయాన్ని పునరుద్ధరించండి అని చెప్తే ఎవరు కూడా పట్టించుకోలేదు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, 200 సంవత్సరాలు వాళ్ళు కూడా పరిపాలించారు. అప్పుడు న్యాయస్థానాలు వచ్చినాయి. న్యాయస్థానంలో చాలా మంది రామభక్తులు అప్పుడు కేసు వేశారు, 1858 ఆ ప్రాంతంలో. బ్రిటిష్ వాళ్ళ సమయంలో కూడా పరిష్కారం కాలేదు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో. ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి కోర్టు కేసు యాజ్ ఇట్ ఈజ్ గా మన దేశంలో కంటిన్యూ అయింది, పరిష్కారం కాలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా మంది భయపెట్టించారు, మీరు అక్కడ రామమందిర నిర్మాణం చేస్తే ఈ దేశంలో కర్ఫ్యూలు అవుతాయి, ఇస్లామిక్ దేశాలన్నీ దాడి చేస్తాయి, అనేక రకాల భయపెట్టించారు. కానీ ఏది కూడా బెదరకుండా ఈరోజు మరి అందరి ఆమోద్యంతో ఒక రక్తపు బొట్టు చిందకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. జ్ఞానవాపికి సంబంధించి కూడా అదే విధంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. పంచప్రాణికి సంబంధించినటువంటి ఒక విషయం చెప్పారు. మనం అందరం కూడా ఈ బానిస మనస్తత్వం ఏదైతున్నదో బానిస మనస్తత్వం నుంచి బయటికి రావాలి. దానికి కొన్ని ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాము. రాష్ట్రపతి భవన్కి ఎదురుగా సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, ఇండియా గేట్ ఏదైతున్నదో అది రాజ్పథ్ అనేటువంటి వాళ్ళం. దాన్ని రాజులు అంటే రాజులు నడిచేటువంటి, రాజ్పథ్ అంటే రాజులు నడిచేటువంటి దారి. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు లేక అంతకుముందు మరి అనేక మంది ముస్లిం రాజులు ఢిల్లీ పరిపాలిస్తున్నప్పుడు దాన్ని మరి రాజ్పథ్ అన్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు రాజ్పథ్ పెట్టారు. అంటే రాజులే నడవాల్సినటువంటి రోజు. దాన్ని ఈరోజు మేము మన ప్రభుత్వము మోడీ గారు పేరు మార్చి రాజ్పథ్ను కర్తవ్య పథ్ అనేటువంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇస్లాం మారకపోవడానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి దేవాలయాలను డిస్ట్రాయ్ చేస్తే వీళ్ళందరూ కూడా ఇస్లాం మారడానికి అవకాశం ఉంటుందంటే కొన్ని లక్షల దేవాలయాలు ధ్వంసం చేశారు. మీరు మా ఏసై కింద ఉన్నటువంటి దేవాలయాలు చూస్తే
3600 మాన్యుమెంట్స్ ఉంటాయి. అందులో 150 మొదలు పెడితే మెజార్టీ అన్ని కూడా మన జాతీయవాదానికి హిందూయిజానికి సంబంధించినటువంటి దేవాలయాలు ఉంటాయి. అక్కడ అనేక విగ్రహాలు, కాళ్ళు ఉంటే ముక్కు ఉండదు, చెవులు ఉండవు, అనేక రకాల డిస్ప్లే చేశారు. అద్భుతమైనటువంటి కళా శిల్పం ఉన్నటువంటి శిల్ప సంపదతో కూడినటువంటి కట్టడాలన్నీ కూడా లక్షల దేవాలయాలు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. విక్రమ్ సంపత్ గారు రాసినటువంటి పుస్తకం మనకందరికీ, ముఖ్యంగా యూత్ ఈరోజు బాగా చదువుతున్నారు. మనకు తెలుసు, గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం పార్కులలో ఎవరు ఉండేవాళ్ళు అంటే రిటైర్డ్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా 9 గంటలకు 10 గంటలకు ఉదయం లేచి వచ్చి వాకింగ్ చేసుకొని కర్రలు పట్టుకొని వాకింగ్ చేసేవాళ్ళు. ఈరోజు పరిస్థితి మారింది. స్టూడెంట్స్, అమ్మాయిలు అబ్బాయిలు కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు. గతంలో దేవాలయాలకు వెళ్తే కూడా దేవాలయం ఎవరు ఉండేవాళ్ళు? సీనియర్ సిటిజన్స్, హౌస్ హోల్డ్ వైఫ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు, మహిళలు వాళ్ళు ఉండేవాళ్ళు. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం, కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కూడా దేవాలయాలకు వచ్చి దర్శనం చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఏ మాత్రం తడుముకోకుండా మంచి బొట్టు పెట్టుకొని ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు గుళ్ళలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంటే సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మార్పు వస్తూ ఉంది. తప్పకుండా మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఈరోజు బానిస మనస్తత్వం నుంచి బయటపడాలి. మన సంస్కృతి, మన జీవన విధానము ఇవన్నీ కూడా మనం పరిరక్షించుకోవాలి. ఎన్నో ప్రపంచ దేశాలకు జ్ఞానభిక్ష పెట్టినటువంటి ఈ గడ్డ, మరి ఈరోజు మనకు ఏది అవసరం లేదు. మనకు చాలా, ఉదాహరణకు నేను టూరిజంలో అనుకుంటాను, ఎప్పుడు కూడా టూరిజం కూడా నా దగ్గర ఉంది. ఎక్కడ అమెరికాలో సౌత్ డకోటా అనే ఒక రాష్ట్రం ఉంది. దాని మీద చిన్న గుట్టు ఉంటుంది, ఒక ఫేస్లు ఉంటాయి. ఎవరు ఆ ఫేస్లు? మాకు అక్కడ ఉన్నటువంటి పాతకు సంబంధించిన ఏమి లేరు అక్కడ. దాన్ని ఎంత మార్కెటింగ్ చేస్తారంటే ప్రపంచం అంతా మార్కెటింగ్ చేస్తారు. అటువంటి నా ఊళ్ళో, ప్రతి ఊళ్ళో ఉంటుంది మన దగ్గర. అమెరికాలో సౌత్ డకోటాలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు టూరిజం డెస్టినేషన్ ఉందో, ఎవ్రీ విలేజ్, మన హైదరాబాద్లో, తెలంగాణలో చూస్తే అనేక రకాల కోటలు ఉన్నాయి. కానీ దీన్ని ఒక ప్రభుత్వమే చేయలేదు. అందుకే ఈసారి మేము నిర్ణయం చేసి ప్రైవేట్ వాళ్ళకు కూడా వాటిని మెయింటైన్ చేయడం కోసం నో ప్రాఫిట్ నో లాస్లో ప్రైవేట్ వాళ్ళకు ఇస్తున్నాము. దానికి సంబంధించి ఇప్పటికే మేము రెడ్ పోర్ట్ ఒక కంపెనీకి ఇచ్చాము. రెడ్ పోర్ట్ చాలా డెవలప్మెంట్ చేశాము. రెడ్ పోర్ట్ దాల్మియా అనేటువంటి కంపెనీ ట్రస్ట్ ఉంది, వాళ్ళది ట్రస్ట్కి ఇచ్చి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. నో ప్రాఫిట్ నో లాస్లో దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ రకంగా మనకు గండికోట, కడపలో ఉన్నటువంటి గండికోటను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం. ఈ రకంగా ఎందుకంటే ఒక ఏఎస్ఐ మాకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ 3600 మాన్యుమెంట్స్, ఒక్కొక్క దగ్గర 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత పెద్ద గొప్ప సంపద ఉంది. దాన్ని మెయింటైన్ చేస్తున్నాం మా ఖర్చులతోటి. కానీ దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలంటే ప్రభుత్వం ఒకటి చేయలేదని దుఃఖంతో దాన్ని కూడా నేను వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు చెప్పి ప్రైవేట్ వాళ్ళతోటి మెయింటైన్ చేసే విధంగా మా ఆఫీసర్స్ మొత్తం సూపర్వైజ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ సార్లు పెడతారు. ఆ రకంగా భవిష్యత్తులో కూడా మనం దేశవ్యాప్తంగా కూడా అనేక మాన్యుమెంట్స్ ఇవ్వబోతా ఉన్నాం. ఆ రకంగా మన కళా సంపద నిలుపుకొని భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అదేవిధంగా బానిస మనస్తత్వం నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో రానున్న రోజుల్లో ఈ సమాజం అంతా ముందుకొచ్చి ఏదైతే మంచి పేరు పెట్టారు కాశీ కాలింగ్, అంటే ఈ సమాజం అంతా స్పందన రావాలి. ఒక ప్రభుత్వమో, ఒక నరేంద్ర మోడీ గారు, ఒక విహెచ్పిఓ, ఒక వేరెవరో చేస్తే కాదు, సమాజం అంతా మార్పు రావాలి. రామజన్మభూమికి సంబంధించి ఆందోళనలో ఆ రకంగా మొత్తం దేశమంతా కూడా స్పందించింది. కాబట్టి ఈరోజు మనం ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది. దాంట్లో హిందువులు, ముస్లింలు తేడా లేకుండా అన్ని మతాల వాళ్ళు సంబంధించి సమర్థన చేశారు. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి మార్పు రావాలంటే కూడా తప్పకుండా సమాజంలో మరి స్పందన ఉంటే తప్పకుండా మార్పు వస్తుందని చెప్పి నేను కోరుకుంటూ, మరొకసారి నేను మరి ఎంతో అంకిత భావంతో మరి ఈరోజు ఈ యొక్క పుస్తకం రాసి విక్రమ్ సంపత్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలను అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క కాశీ కాలింగ్ బుక్ ఉపయోగపడుతుంది. వారు నాకు ఇంతకుముందు కూడా వారు రాసినటువంటి పుస్తకాలు వారు ఇవ్వడము, నేను చదవడం కూడా జరిగింది. నాకు చాలా దగ్గర మిత్రులు. వారికి ప్రత్యేకంగా विक्रम सप्पत जी को मैं हृदय से हैदराबाद जनता की ओर से मैं अभिनंदन करना चाहता हूं। आप आपका रिसर्च एक्टिविटी जारी रखिए, जनता को जागरूक करने में आपको तरफ से भी योगदान दे रहे, मैं मेरा ओर से आपको हृदय से अभिनंदन करना चाहता हूं। అందరికీ నమస్కారం। నేను మధ్యలో ప్రచారం మధ్యలో మీ అందరిని చూడాలి కలవాలని వచ్చాను కాబట్టి ఈ మధ్యలో వచ్చాను కాబట్టి నేను మళ్ళీ వెళ్తాను। అందరికీ మరొకసారి ఇంకొక విషయం చెప్పి
నేను ముగిస్తాను. అది నాకు సంబంధించింది కాదు, సమాజానికి సంబంధించింది. మే 13th పోలింగ్ ఉంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈ 13-14 days ఒక మూమెంట్ క్రియేట్ చేయాలి. అందరము పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేద్దామని. కాబట్టి మీ అందరిని కోరుతున్నాను, ఏ పార్టీ కోటేస్తారు తర్వాత, ఎవరు కోటేస్తారు సెకండ్ ఫ్యాక్టర్. మొదటి ప్రధాన విషయం ఏంటంటే అందరం కూడా ఓటేద్దాం. ఓట్ ఫర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ నేషన్, ఓట్ ఫర్ డెవలప్మెంట్, ఓట్ ఫర్ సేఫ్టీ సెక్యూరిటీ. కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవాలి. అబ్దుల్ కలాం గారు మాట చెప్పారు, ఎప్పుడు చెప్పేవారు, లాస్ట్ ఉపన్యాసంలో కూడా ఇదే మాట చెప్పారు స్వర్గస్థులు. మనము ఓట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్, కానీ ఓటింగ్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ అన్నాడు. ఓటు మన హక్కు, కానీ ఓటు వేయడం కూడా మన బాధ్యత. కాబట్టి అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి మీ సంస్థల ద్వారా, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మీరు ఈ రోజు నుంచి ఈ 13 రోజులు రెగ్యులర్గా అందరం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ బిల్డప్ చేయాలి. ఆ రోజు పోలింగ్ డే, హాలిడే. కానీ హాలిడే ఎందుకు ఇచ్చారు? పోలింగ్ డే కాబట్టి హాలిడే ఇచ్చారు. కానీ హాలిడేని చూస్తున్నాం తప్ప పోలింగ్ చూడడం లేదు. పోలింగ్ డే ఉంది కాబట్టి మనకు హాలిడే ఇచ్చారు, కానీ అందరం కూడా పోలింగ్ డే మర్చిపోతున్నాం, హాలిడే చూస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఒకవేళ సండే, అంతకుముందు సాటర్డే మీరు బయట పోయినా కూడా సండే ఈవినింగ్కు మీ ఇళ్లలో చేరుకునే విధంగా అందరిని మోటివేట్ చేసి మండే మార్నింగ్ అందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ దిశలో మరి హాలిడే, పోలింగ్ డే రెండును సమపాలలో చూడాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. In Varanasi, please join me. Namah Parvati Pate Hara Hara Mahadev. Namaste everybody. As a student of Carnatic music, I was reminded of the Kirtana that I learnt as a small child. Tyagaraja Swami's Pancharatna Kriti, Yendaro Mahanubhavulu, Andariki Vandanamulu. To all the eminent dignitaries on and off stage, it's truly a wonderful, a very momentous and memorable evening for me today. Kashi calling is the theme of today's evening. Kashi actually called me already. I'm just coming from Varanasi, where we had the launch of the book yesterday at the seat of Vishwanath Vishweshwar. Dr. Murthy has already given a detail about the importance of Kashi. I'll not get into that here. I'll talk a little about the genesis of this book, Waiting for Shiva, Unearthing the Truth of Kashi's Gyanvapi, and also talk about the history of this case itself. And the third part of my intervention would deal with the resolution, the very important resolution that Pragya Bharati has sought from the government of India through all of you. I was neck deep into the research and writing of a very problematic and controversial subject, the biography of Hyder Ali and Tipu Sultan. And coming as I do from Bangalore, Karnataka, where I think very soon we may again have a resurgence of the Tipu Jayanti being celebrated, unfortunate as it is, it was this project that had consumed my mind for the last 2 years. But when Mahadev intrudes, nobody can stop it. It was by chance that there was a literature festival in Pondicherry that I had visited. And there, as you all know, the most eminent advocates, one of the most eminent advocates of our time, Sri Vishnu Shankar Jain ji. Yes, he and his father, Sri Hari Shankar Jain ji, I think they deserve all our applause, all our appreciation and gratitude for being dharmic warriors, civilizational warriors who are fighting our battle in the courts of India. I met him in that festival, and in the course of the dinner, he was just telling me about the Gyanvapi case that he is representing in the courts. And all of you have heard him speak. He is very, very passionate about this subject. But along with passion, there was also a bit of pathos. That, he was showing me all these documents, the James Prinsep lithograph of the Ashtamandap temple, a grand Ashtamandap temple which had been built, which Aurangzeb destroyed. And he said, people really don't know much about the history of this case. Every day we hear about
some development or the other in the newspapers, in television channels and all of that. But if you actually ask people, what is it that we are fighting for? What is this Gyanvapi case? What is Gyanvapi? Murthyji explained about Ishana coming and, creating that well called well of knowledge, and see that oxymoron, calling it Gyanvapi Masjid, a masjid which has a Sanskrit name. So people really do not know the contours of the case. So Vishnuji told me, why don't you write something about this as a historian? And I agreed. I thought I'll write a few articles about it, and my responsibility is over as a historian. But as I entered this alley of, discovery about Kashi, its history, I was totally struck. And I realized that a few articles would not actually do justice to this subject, which is so vast, so, important. And that is when I decided that a full-length book needs to come out on this. And they say, the cliched saying, when your intention is good, I think the universe conspires to help you from all directions. And help started coming in from every direction in the making of this book. I was very, very fortunate. We actually made an announcement on social media that such a book is coming. And a few days later, I was most fortunate to have the Jagadguru Shankaracharya of the Sringeri Kudali Mahasamsthanam, Sri Abhinav Shankar Bharti ji, the 72nd Pithadipati. He got in touch with me and he said, I heard you're writing about Kashi and I would like to speak to you. And I was flummoxed that, oh my God, the Shankaracharya wants to meet me. And over several weeks, Mudhamate, that is there, Shankaracharya himself giving the knowledge of what a Shivalinga means. What is the Linga? Is it the phallus worship as, derisively called, or is there more to it? Why is that particular spot so important? The Sthala Mahatmyam. Because people can always say, you can build this temple anywhere else. We'll give you separate land. Why is that particular spot so important? What do our Shastras say about it? What do our Vastu Shastra? What do the Marichi Samhita? All these Samhitas, what do they talk about? The Sthala Mahatmyam. And why is that important? So he gave me a lot of references and personal, lectures on this. And I was very clear that when you have to access any literature in a classical language like Sanskrit, you should access it in the original. You literally, lose it in translation. People translate it either with biases or with incomplete knowledge. So I wanted to have Sanskrit scholars who could help me decode all these texts. And so over several weeks, two scholars whom Shankaracharya ji himself, connected me to in Bangalore, Dr. Kannan and Professor Meera, they helped me decode the Shiva Purana, the Linga Purana, the Skanda Purana, the Brahma Vaivarta Purana, the Vayu Purana, the Padma Purana, and the two Parishishtas that are there, the Kashi Khanda to the Skanda Purana and the Kashi Rahasya to the Brahma Vaivarta Purana. And all these have significant amount of information about why Kashi is important, why it is the center of our civilizational ethos. Because this is a place where Bhagwan Shiva himself has assured people that the minute someone leaves their mortal coils there, once the soul leaves the body and comes out, he will come and chant the Taraka Rama mantra in their name and ensure that the Atma gets Sadgati. So that is why through centuries, this place has been so central to our civilization, because all Indic faiths, finally the main goal is Mukti. Nirvana, the Buddhists may call it that, the Hindus call it Mukti, Moksha. So a place which guarantees you Moksha. He says, if you die there, whatever be your, life, I will give you Moksha. So everybody wanted a piece of Kashi. And so all the royal families also, if you see, there is a little bit of their contribution there. So Kashi becomes almost a microcosm of what Bharat has been. So these texts that were there, and also several Nibandhas were written about Kashi Mahatmyams, eulogies that were written. In the 11th century, you had this man called Lakshmidhara, who wrote Kritya Kalpataru, a Nibandha in Sanskrit. Then in 1460, you had Vachaspati Mishra, not the Advaita scholar, another Vachaspati Mishra, who wrote something called Tirtha Chintamani. Then around the 1560, 1570, you had Narayan Bhatt,
the great Narayan Bhatt, about whom I'll talk a little in a bit, who wrote Tristhali Setu on 3 major sites of pilgrimage, and Mitra Mishra, who wrote Tirtha Prakasha. So all these texts had to be gathered. Then there was a series of Persian accounts, right, from Al-Baruni, Ibn Battuta, Minhaj-e-Siraj, Farishta, and of course, Aurangzeb's own courtier, Saki Mustaid Khan, who wrote the Masire-e-Alamgiri. So this also had to be looked in. Then always contested. So in the courts of British India, right from 1810 onwards, cases after cases after cases were going on, but the British at least maintained access. And after independence, you had 2 major cases, one in 1991 and the other one in 2021, which Vishnuji and Harishankarji have fought. So this was the gamut from the Puranas to the as recent as January 2024, when an 800-page archaeological survey of India report commissioned by the Ministry of Culture, which came out, which has laid bare every detail of what the Gyanvapi Mandir is through modern scientific surveys. The ground penetrating radar and several modern techniques have been used to determine the religious character of that place. So this was the large source material that had to be actually understood, assimilated, and weaved together in the form of this book. And I must tell you that today when I look back and see, I actually feel, did I actually write this book? Because usually my books take about 3 years each to finish. This was finished in a record time of about 8 months. So I think there are at some occasions in your life, you just raise your hand, like they say, Har Har Mahadev, and say you surrender, Sharanagati only, saying you are just a Nimitta Matra. You are an instrument, a chosen instrument, for which you have to be very grateful to Mahadev that he chose you to write this story and say, hey, I will liberate all of your souls. You better work a little bit to liberate my temple. So that is the least we can do to someone who has given us this guarantee of liberation in the afterlife. But what is this history of this Gyanvapi? Now, we will only talk about Aurangzeb and him destroying this temple in 1669, but there is a long history even to that destruction, several waves of iconoclasm or breakage that happened through the centuries. Now, the first attempt that was made to vandalize Kashi was in 1033 or so, where Ahmad Nialtagin, who was Mahmud Ghazni's treasurer, he comes to Kashi, plunders it and so on, but he is unable to destroy much of the temples. There is another attempt done by Salar Masood, which also is aborted. But the most fatal attack on Kashi happens in the year 1194, and that is when Kutubuddin Aibak has a mortal attack on Kashi, and Hasan Nizami, one of the chroniclers, he says in that one attack 1,000 temples in Kashi were destroyed, and the amount of wealth was laden on 18 elephants, camels, 300 elephants, and taken back to the Sultanate. Now, of course, while writing this, while accessing this literature, it really churns you from inside. There's so much anger, there is so much angst. I think for several days I could not even sleep because of the kind of content that I was dealing with. But then you have to get over it as a historian, as a writer, and move on. The second wave of attack happens during Razia Sultan's time. And we think of Razia Sultan, we have all the Bollywood romanticization of her, Hema Malini and Dharmendra and all of that, it's such a beautiful romantic story. And this woman, she ruled only for 4 years, 1236 to 1240. In that, this lady found the time to go and build a masjid there at the site, which is still there, called the Razia Masjid in Varanasi. The next round of attacks happens in the 13th, 14th centuries by the Jaunpur Nawabs, the Sharki Nawabs of Jaunpur. The Atala Devi Mandir, all of that is destroyed. And we think that the Vishwanath Mandir was also destroyed at that time. Then the next wave is by Sikandar Lodi, 1494-96. The whole of Kashi is destroyed for about 70-80 years. The entire city is in debris. And final attack is by Aurangzeb in 1669. So on the one hand, this book talks of that one track, which is of destruction, devastation, hordes coming,
the manner in which they insult our deity, our place of worship and all of that. That is one disappointing track. But the other track, the parallel track, which is what I would want to leave you all with in your mind, is one of optimism and of hope. Shrines fell, but shrines rose. The Hindus of India, the Hindus of Bharat never gave up on this site. And that is the more, story of resilience, story of bravery and strength, the Kshatriya spirit that we have somehow lost out now, which is what is more important than the story of destruction that we talk about. So 1194, I told about this Qutbuddin Aibak. Hardly 15, 16 years later, 1212, that was when from distant Bengal, you had this man called Vishwarupa, who was the ruler of the Sena dynasty, who comes to Varanasi, and right in the middle of the city, he establishes a pillar, Vijayastambha. And on that, there is an inscription which says, "This is the city of Vishweshwar." Now, this was the height of the Delhi Sultanate, so he could not rebuild the entire temple, but at least you're leaving a mark there, saying, "I'm marking it for future. My future progeny will take care of this." 1212. Now, by 1250, you had a Gujarati businessman called Seth Vastupala, who gives 1 lakh rupees in those times. 1250, 1 lakh would mean, I don't know how many crores, in today's currency terms, to rebuild this temple. So within 50 years of Qutbuddin Aibak, a grand temple comes back in the same place, through the enterprise of this Gujarati businessman. And a few years later, about 10 years later, 1260, our part of Bharat, South India, and the state I come from, Karnataka, you had this Hoysala ruler called Veera Narasimha III, who donates an entire village called Hebbale and says whatever revenue and proceeds are coming from this village, that will go to the pilgrims to pay the jizya tax that they have to pay. Now, we Hindus, to go and worship in our own temples, we have to pay a tax. Of course, in my state today, even now, we have to pay a tax. I mean, temples over 1 crore have to pay 10% tax in Karnataka now. But thankfully, a Karnataka ruler in 1260 had the sense to give an entire village as donation. Now, this small fact, look at what all it underlines. Today, people are dividing us on the basis of North and South. South India thinks different. South India is a different country and all of that. People all over India did not think, what is the use of going and building that Vishwanath temple in Kashi? It is in Uttar Pradesh, North India. They are speaking a different language. We don't understand that language. None of them said that. The east of India, the west of India, the south of India, the whole of Bharat contributed in reconstructing Kashi as that important site of our civilization. And so when people say we were not even a nation, the British came and gave us a sense of nationhood and all of that, what else is a nation? This common sense of emotional connect, which connects everybody, irrespective of whatever language they spoke or whichever part of India they came from, that is what gets underscored time and time and time again in the history of Kashi and in the history of Bharat itself, if one looks at it with that lens. If one looks at it with a distortionist Marxist lens, nobody can help you. But this is what happened, politically at least. And by the time all these Islamic conquests were happening, Kashi was by then, the seat of knowledge, of Sanskrit scholarship, of Vedas and all of that. Now, all the Brahmins were being killed and threatened. So many of them migrated to South India looking for safer pastures. And at that time, what is so important is 4 Brahmin families from Maharashtra, Karnataka, maybe even part of Andhra, called the Dakshini Brahmins. 4 families called Shesha, Mauni, Bhatta and Dharmadikari. They go all the way to Kashi, circumventing all the problems, a hostile government sitting there, and they establish themselves in the city saying, we will revive the scholarship that is there. We will revive the consciousness of Kashi once again. And so that is the time when the Kashi Khanda comes up as an appendix, the Kashi Rahasya, all of that starts coming together. And the idea is you're creating an archive.
in that Kashi Khanda, everything is mentioned. This is the Vishwanath temple. From there, if you take a right, you see Tarakeshwar, Brahmeshwar, Padmeshwar. The entire geography is actually depicted there in shloka form, so that you don't know when the next iconoclastic wave will hit you, when the next barbarian will come and destroy your temple. So before that, you are documenting it. So to all of them who say we Hindus did not have a sense of documentation, I think this is what better way of documenting your history than what these people did. And as Chaudhary said, the more important part was this was getting translated in all Indian languages. So in Telugu, maybe under the patronage of the Vijayanagar rulers, you had Srinatha Kavi, whose verses he recited, who translated the Kashi Khanda into Telugu. You had Rama Kavi, Tenali Rama's son-in-law, who translated the Kashi Rahasya, which was the Ananda Kanana Mahatmyam, which he translated into Telugu. So simultaneously it was getting translated. You had the Guru Charitra in Marathi, where the Dattatreya Sampradaya, text, where also there was references to the Kashi Yatra that one had to do. So Kashi was never given up by all of us through the years. And finally, this Narayan Bhatt, who was there in Varanasi, he was a very celebrated Sanskrit scholar. He was called Jagat Guru, and he had good relationship with the then Emperor Akbar and also Raja Todarmal. And with their support, he got this massive Ashtamandap temple for Vishwanath constructed around 1580. After Sikandar Lodi's, attempt, which led Kashi into darkness. But Narayan Bhatt's grand temple was there for a long time. But after that, the next wave was the most fatal, Aurangzeb. And look at what Aurangzeb also did. If he wanted, he could have destroyed the whole temple and built a very magnificent mosque. He just cut off, as Chaudhary said, Sartan se juda for the temple itself, removing all the shikharas, the gopurams, and just put 3, gumbads on it and say, from today this is a mosque. Now, every day, the Hindus of Bharat, the Hindus of Kashi will be looking at those, western wall ruins. Even today, yesterday when we went through gate number 4, the first thing you see is the masjid. The first thing you see is Narayan Bhatt's temple ruins from 1580. And on top of that, you have this horrendous structure that stands above it. So the mindset was always that you need to insult the Kafir's religion. Obviously, we all know of how the idol would be uprooted, pounded into pieces, and then put on the steps of various masjids, so that every day when the devout Muslim steps on it, the religion of the Kafir comes down. Now, these are facts of history. This is truth and reconciliation. We have to reconcile to this fact that this was what happened. There is no need to couch it with all kinds of Ganga Jamuni Tehzeeb stories to make us believe that something else happened. This actually happened. Now, but even then, when Kashi Vishwanath temple was destroyed by Aurangzeb, that great man, Chhatrapati Shivaji Maharaj, was alive. We may think, why did he not do anything? In fact, his mother, Jijabai, she was supposedly so angry that she told him that if you are man enough, the goal of your life should be the liberation of Kashi Vishwanath temple. And there are lots of poetries in Marathi. It said that when Shivaji Maharaj was going to, leave his body, all these priests and others, they're giving him benediction, saying, "Achhe se aapka pravas ho," to the other world. And Shivaji Maharaj is supposed to have said, how can I go away happily when my Kashi Vishwanath is still not liberated? So you can imagine the entire thread of that mighty Maratha Samrajya was established on the fact that these sacred sites, Kashi, Mathura, Ayodhya, Prayag, Gaya, they must be got back. And so in the book too, I have accessed a lot of the Maratha documents, the Peshwa Daftar, which talks about Baji Rao, Nana Sahib, Madhav Rao Peshwa, several of them. Madhav Rao Peshwa, a young fellow who died at the age of 26 or 27 due to tuberculosis. And he had rebuilt the Maratha Empire after the third battle of Panipat. But he writes a will. And in that will, there are 3 points related to Kashi. And the first point there says, it is the bounden duty of all my successors
to work for the liberation of Kashi Vishwanath. And so constantly the Marathas were negotiating. They were negotiating with the Mughals, they were negotiating with the Awadh Nawabs, with the East India Company, with Warren Hastings, with Cornwallis. When the Third Anglo-Mysore War happens and Tipu Sultan, and against Tipu Sultan there's a common front by the Marathas and the British, Nana Fadnavis puts that as a condition. We will support you only if you give us Kashi back. So just see that the consciousness was always there. Today when we say Kashi calling, this is not something we are doing today. I think this is a long history of struggle and, resilience and the angst of our ancestors. People say there are 5 kind of runas we have in life, right? We have Deva Runa from the gods. We have the Rishi Runa from all the rishis who have given us knowledge. We have the Manushya Runa from the Samaj that we are part of. We have the Bhuta Runa from the nature, which gives us so much. Another 5th Runa, which is very important, is Pitru Runa, to our ancestors. When our ancestors, when Shivaji Maharaj on his deathbed said, I will not rest in peace till Kashi Vishwanath is liberated, it becomes all our responsibility as descendants of, the same clan to work for it. So this has no politics in it, and it is not some today's Sangh Parivar, BJP, RSS. They may be, active participants today, but they are not the ones who started it. It has 1,000 who have said that. They look at all the documents, and there are 2 things that they say. This is not a Waqf property. That means the Gyan Vapi Masjid is not a Waqf property. They go through all the records and they say there is no evidence that it's a Waqf. Now, what is a Waqf? For dedication of a property as Waqf, you need to have a Waqif, a donor who gives his or her property for Allah in perpetuity. Now, in that Bunty Bubbly film you had, these 2 people go and sell the Taj Mahal, which doesn't belong to them. So here it is almost like that. You go and build this thing on a property that doesn't belong to you. You have just donated it as Waqf property. So the British government says this is not a Waqf property. We have no records and documents. The second interesting thing they say is according to Islamic law, and that is important today, according to Islamic and Sharia law, performing namaz on a site which is usurped from somebody forcibly, it is haram. It is not even Kabul. Now that way, I don't know where all it's actually not haram in India if you start looking at that yardstick. But seeing the sensitivity of that, I think the British government also said, we will not enter this, but we're just putting it on record that this is what the Islamic law says. And just today I realized that the site we are sitting in, I think this is also a Waqf property. So we don't know where and how we will be, evacuated. When I was in Mumbai, I got to know even Mukesh Ambani's house is Waqf property. There is, I think in Delhi, about 75% of Delhi is Waqf property. After the defense and the railways, the 3rd largest owner of land in India is Waqf Tribunal. Right from, I think the central Vista, the secretariat area in Delhi is Waqf. The Delhi High Court is Waqf. So anything is Waqf. So, and the Waqf Act which Narasimha Rao government brought, it gave unbridled, powers to the Waqf board also. So if someone gives you a notice saying your house is on Waqf land, you get 30 days to prove it. And you can't prove it in a civil court. You have to go to a Waqf tribunal. So judge, jury, prosecutioner, sab wahi hai. So then, you can imagine the, unmitigated powers that this body has got. That is another important thing which needs to probably go by the new government when it comes in June. And I'm sure that's also a part of the resolution. So by the time we got independence, so today people say Places of Worship Act 1991, the religious character as of 15th August 1947 should be maintained. So at least coming to the Gyan Vapi Masjid case, as of 15th August 1947, the religious character of this place itself was suspect. It was not proved that it is not a Waqf property. It was proved that according to Islamic law, it is haram. So what Places of Worship Act are we talking about? And that is why, it has passed all the scrutiny from the civil courts to the, district court, to the Allahabad High Court, to even the Supreme Court. We have had a continuous stream of victories in this case ever since.
And that is something that we should really, be aware of. Now, after independence, given the, scenario in India, the Nehruvian communist, consensus that we had, we saw what happened to Somnath Mandir. And Chaudhary ji is someone who's worked with K.M. Munshi ji. And K.M. Munshi ji, who led the movement to rebuild Somnath, clearly Nehru had told him and to Dr. Rajendra Prasad, the then president, that you should not participate in the consecration of the temple because it will affect my government's secular credentials both in India and abroad. These are his letters, which I have quoted again in the book. So obviously Kashi Vishwanath also was forgotten. And you see in the northern belt, all the religious places of worship, whether it is Kashi, Gaya, Prayagraj, Mathura, Ayodhya, they languished in utter dirt and squalor. Even Gaya, if you go for the Pitru Paksh and Amavasya, that time, the Vishnupada temple there, it is, I'm sorry to say, but it is anything but you get a divine feeling there. It is so much of dirt and bad organization. Now just see what happened at Ayodhya. All those Johnnies who were saying, let us build a school, a hospital at that spot. What is the use of a temple? What development will it give? Within 2 months or so, more than I think 1.5 crore people have visited that place as pilgrims. And what will that generate? It will generate so many jobs to so many people. The hospitality industry will prosper. All those pilgrims will stay somewhere, so hotels have to come up. The first airport has come up in Ayodhya. Connectivity has come to the place. And, all the other allied, skills and jobs and everything. So what is development? Along with that, more hospitals and schools will also come. So this binary that either you have hospitals or you have temple, I think that is very, very meaningless and specious because these two can coexist and happen simultaneously. I think one of the questions that was asked also in the interview which Mr. Sheeny gave me was that should it be this or that? It can be both. It is not at all mutually exclusive in any way. So this was what happened after independence. And in 1991, you had the first case that was filed. And that was filed by Adi Vishweshwar as the plaintiff. Now in Indian law, the deity has legal entity. He is always considered a minor. So there is a next of friend who is the advocate who will file on your behalf. Now Adi Vishweshwar filed the case in 1991 saying this entire property is mine and for my bhaktas, and so this should be liberated. Now this case, ladies and gentlemen, languished in the courts of India for 22 long years. 22 long years, Tariq pe Tariq, and it just remained stuck. It was only now in 19th December 2023 that the courts have fast-tracked this and said within 6 months, that is by June 2024, that 1991 case should be disposed of. Now, even as that was going on, there was another case that was filed by 5 Hindu women in 2021 with Mr. Harishankar Jain and Vishnu Jain representing that. Now, this was, in that masjid structure, so-called masjid. What sort of a masjid is this where on one of its walls, you have a Ma Shringar Gauri's murti, where continuously Hindus would go every day and do worship to Ma Shringar Gauri. And in the Tehkhana or the cellar called Vyasji Ka Tehkhana, there was puja going on. Now, even by Islamic standards, which is against Butt Parasti, in the same complex, if you are having Murti Puja, then that also is it's a oxymoron in itself. So this worship was going on till 1993, and it was Mulayam Singh Yadav's government which summarily stopped this worship in 93 and said only once a year on Vasanta Navratri, 4th day, the women can go and do the Shringar Gauri Puja. Now, these 5 women went to court saying, this is our fundamental right of worship and it is being encroached, so we should be allowed to worship it. Now, Harishankar Jain ji, when I spoke to him, very jokingly he said, Vishweshwar is a, Adi Yogi. He is a, Vairagya Chitta. He doesn't care. You make him sit here, you make him sit in a temple, Kailasha, he doesn't care. But Ma Shringar Gauri cannot accept this. So when Devi's name is invoked, she will not allow her husband to be insulted. When her own father insulted her husband, she jumped into the sacrificial fire and created the entire pralaya for the universe.
How will she allow her husband to sit in this way? So the minute they filed this case in 2021 with Ma Shringar Gauri's name, it started moving forward very, very quickly. And look at the way the chamatkar has happened. Within few months, you had the Advocate Commissioner survey. What was that? That the Advocate Commissioner appointed by the court with both parties will go and do a physical inspection of the place and give a report. Now, in that also, I have quoted extensively the first-hand account. They go there and, the masjid committee is trying to prevent them from seeing different parts. There are 5 ladies who are the plaintiffs. Now, these ladies are abused. They said women cannot enter the masjid and all of that. But they still go saying, court ka order hai, who are you to stop us? And they go inside. And Vishnuji and Hariji, they see that there is that wuzu khana right in the middle. What is a wuzu khana? Where the devout go and wash their feet and rinse their mouth before the namaz. And they said, we want to go and see that also. And the masjid committee said, no, bahut ho gaya. What are you trying to do? We will not allow you. There was a lot of fight and altercation. They said no. And the advocate commissioner said, wo bhi jaake dekhenge. Then there was full of water in the tank. And they said, pani ko niche karo. So these people said that there are a lot of fishes in the pond. If we remove the water, the fish will die. Now, unluckily for them, the plaintiffs were Jains. Jains are more considerate about vegetarianism and about ahimsa. So they say, you don't worry about fish and all that. We'll put some oxygen cylinder. And actually, all this happened. Oxygen cylinder was put so that those helpless fish could actually survive. And as the water level started coming down, you had that Shivalinga structure come out, and Hara Hara Mahadev is how the entire group that was there, they erupted in joy like this. And what was told then also, no, this is a fountain. It was drilled, it was desecrated even then, saying it's a fountain. Now, obviously, this side knew that there was something very sacred in that spot, and that is why they were trying to prevent people from going there. Despite that, if you are washing your feet there, if you are spitting there, I don't know, this bhaichara that is there, bhaichara can happen only if it is from both sides. I think it needs to have a two-way traffic. Otherwise, as someone said, we don't know who is bhai and who is chara here. So, who becomes the chara. So, this Advocate Commissioner survey report came, and leading to that was the Grand Archaeological Survey of India report. Now, this ASI report runs into 850 pages. Detailed accounts, as I said, using all the ground penetrating radar and this and that and so on. And the MP from your city went on and said that is a Hindutva report, the AIMIM chief. Now, how can, ground penetrating radar is religion agnostic. It is science. It cannot, for Hindutva, it cannot give one report. For Islam, it cannot give another report. It is what it is. Science, 1 + 1 has to be 2. It can't be 4 or 5 and all of that. So this report laid bare, but even that was rubbished. Inscriptions were found from the 12th century onwards, 12th to the 17th century, in all languages, not only Sanskrit and Devanagari, but Telugu. Lot of Telugu inscriptions found there. Kannada, Tamil inscriptions, proving once again how important this place was in the national consciousness for centuries. And Khandit Murtis of so many Hanumanji, Vishnuji, then lot of Shivalingas were found. Even for that there was a whitewash saying this was an idol manufacturing factory, and that is why they were Khandit incomplete Murtis offered there. So today, as it stands, the case is where it is. You have the ASI report. Haath kangan ko aarsi kya, as that muhavra is there in Hindi. When you go there and see that Western wall ruins, I don't know how many of you have visited Kashi and seen that place. You don't need all these reports and all that. Now in Ayodhya, they kept saying, show us the evidence. There it was completely razed to the ground. Here we have given you 800 pages, boss, of so much of scientific data. When will you accept? When will Aurangzeb have to come out of his grave and tell that, yes, I, even then there will be leftist historians who will try to distort and say, no, he's forgotten maybe after 200 years of his death. So let us give him benefit of doubt. I don't think he did it. So this is the sad way in which, we are operating. And a very important part of the resolution here today is that ASI survey should be done. Why is ASI survey important? Why is an archaeological survey important? Because I always hold,
fabricated history will meet its death at the threshold of an archaeological survey. You can fabricate history as much as you want. You can make up as many stories as you want. But as I said, this scientific evidence, nobody can question. So that is why there is constant opposition saying, don't do ASI survey. Even in Ayodhya, we saw that. Even here, there was opposition. So ASI survey is a very, very important metric to ensure the dates and also the character, the religious character. And Places of Worship Act, I'm not a legal expert. Maybe my good friend Sai Deepak or Vishnu Jain or anybody would be better placed to explain that. But even the Places of Worship Act, there is a section 4, clause 1 and 2, which says for monuments, the places of, and archaeological sites, heritage sites, the Places of Worship Act does not apply. And if you go to the Monuments Act of 1958, it says any place which is over 100 years old is a monument. So all that you need to prove is that this particular place is more than 100 years old. Thankfully, Aurangzeb died about 300 years, 400 years ago. So all the places that he has destroyed, at least, they naturally don't come as part of the Places of Worship Act. So let that Places of Worship Act be as it may, because we were talking about that, in fact, Sai Deepak and I, that P.V. Narasimha Rao, someone who is called even by the Congress as the first Hindutva Prime Minister and so on, how did he do something so anti-Hindu like the Places of Worship Act? It has this sleight of hand, which I think only someone very shrewd like him can do, that, will on the outward, this thing, let's say this is what it is, but there is this small catch. In every legal thing, you can argue both ways, right? So there is a small escape route which he gives, saying prove that it is more than 100 years old, then this will not apply. So that is what we need to be aware, and maybe operate, whether the government repeals the Places of Worship Act or not. Maybe Mr. Modi knows this trick and that is why he's not bothering about it. But we also need to be aware about that to move forward. Now, before I conclude, I'd certainly like to add something to what the resolution has said. And very respectfully, I would disagree with this number of 300 only. I disagree completely with the number only 3. Give us only Kashi, Mathura, Ayodhya, and we will keep shut. Even 300, I don't know. Why should we stop at 300? There are... I think, no, my friend Anand Ranganathan tells me that his speciality is whenever he goes and talks in any place, that is usually the last lecture, the organizers never invite him again. So by going against your resolution, I think I have ensured that I will never get invited to Prajna Bharati again. But be that as it may, I think it is very important that there are various numbers doing the rounds. Sitaram Goyalji, in his seminal work, Hindu temples, what happened to them, he has listed about 1,826 or something. And even in that, he says this is only the tip of the iceberg. So there could be a huge iceberg sitting below somewhere. Some people are saying 20,000. Some people are saying 40,000. There are various numbers floating around. And social media, everybody has this bravado. Yeah, all the 40,000 we'll get back. How will you get back? So for that, I think the first and most important part, which we Hindu side, we don't do, is dirty your hands in research. This is a historian's work. This is an archaeologist's work that has to be done. Now, even before you go and attack the opponent side saying, give us this, give us that, first, do we have a list of what are the important ones? We don't. Now, Hasan Nizami, I said he destroyed 1,000 temples in the first one attack. So in one attack in Kashi, 1,000 temples can be destroyed. Over 800 years of Muslim rule, 40,000 is like a very, very small number. So what if it is 4 lakh temples? Now, who are we to say this is important, that is less important? In the Hindu Sampradaya, you have the tradition of a Kula Devata, Kula Devi. So a group of people feel that this Kula Devatas in Goa during the Portuguese Inquisition, thousands and thousands of Hindu temples were destroyed that way. Now, can we sit in Delhi or Uttar Pradesh or Hyderabad or Bangalore and say, that is not important, you shut up, we will stop it at this? So what should be the metric then? So where there is a plethora of historical, archaeological, epigraphic inscription evidence that shows there,
There should be continuous worship that is happening in that spot. Like I said in the Gyanvapi, till 1993, women were going every day into a masjid and applying kumkum sindoor to the walls of the masjid as Shringar Gauri. That is continuous worship. And our ancestors never gave up on that. They always fought for it. Whether it was royalty, whether it was common man, common woman, everybody fighting for it. That is what is important then, to decide what is to be reclaimed. So the Hindu side, for a change, I think we should become Sangathit, at least for this, and stop fighting amongst ourselves and make this laundry list. Before you go and say, give me back something, suppose, there is a magic wand that the universe, weaves, and the Muslim side is very generous on one fine morning and say, I'll give you all the temples you want. So, but we should be ready by then to have this long list saying, this is what we want, this is important, something in Kerala, something in Assam, we may not know. We have to, work with the local communities in each state, make that list, have a dossier of sorts for everything. You can't write a book like this, but at least have a comprehensive list of sites, and then go to the other side and say, look, truth and reconciliation is necessary. No more fabrication of history. For Bhaichara, I will not be only the Chara and you will not be the Bhai. Let us both come together, and both communities, these sites mean a lot for us. As Chaudhary ji said, Pran Pratishtha has happened of the Murti, whereas a mosque is just a congregational space. Even in Islamic countries, routinely mosques get displaced for such mundane works as widening of roads and laying of railway lines. So we need to educate the Muslim brothers and sisters too, that they were also as much victims of the Islamic rule. The fact that they think that this was some glorious period in the heights of Mughal rule. Professor Athar Ali has written a fantastic paper on this, that even during Aurangzeb's time, only about 7% of the administration was for Indian Muslims, positions open to them. 57 to 60% went to Persians, Iranis and Turanis who came from abroad. Now the whole predilection was, I have to look at courtly culture of Persia, fair skin, Persian as court language. That's why even a Tipu Sultan in South India, in Mysore, he replaces Kannada and replaces it with Persian. And in Nizam and the Hyderabad, do I dare to say more about that here? So the whole idea was, look westwards. Your places of, reverence are there, and your aspiration is always there. So these people who got converted, they did not get any great positions of influence in the government there. That's why their condition, socio-economic condition, is so horrible even today. And after independence, the appeasement policy did not lead to their development. I think we need to din these facts down into the brains of our Muslim brethren and say, look here, you don't need to valorize them. You are eulogizing Aurangzeb, who didn't give your ancestors any great favors. Now, even today in Pakistan, the country which was formed on Islam, you have the Muhajirs, you have the Ahmadiyas, they are all Muslims only, but they are discriminated. So always that core, the Sunni core, and that is the, pure Islam, that has been the, long stay. So I think a lot of healing touch, a lot of talk, truth and reconciliation would mean that also. You have to reconcile all these facts. You have to talk about these destructive acts and also say who are the beneficiaries. So a Ram Mandir is as important to a Bharatiya Musalman as it is to a Hindu, as it is to a Sikh or Jain or Buddhist or Parsi or anyone. That is what we need to try our best. I don't know how much we will succeed, but at least this is how the conversation, I think, needs to go if we want a resolution. If we want a conflict, if we want some social media claps and, wah, what a great thing, that is another issue. You can have bravado. But if you're looking at solutions, this is what I feel, that we need to start becoming not only, warriors that way, but also intellectual warriors. This is a lot of intellectual work that needs to be done. It is scholarly work. And on the basis of that, create this dossier. And then the negotiations can happen through various means. It could be court settlement. Out of court settlement is the best. Now, even in marriages and all that, divorce cases, they say husband and wife better do out of court settlement because lot of muck will fall on each other. So if out of court settlement happens, it's a best solution. So that is, in my view, the larger, prescription to resolution of this very important issue. And once
we reclaim the temples, the next step should be restoration of the temples from government control to complete Hindu control, and not have government boards siphoning off money. In Karnataka, as I said, 330 crores this year given to the Waqf properties, 200 odd crores to the church affiliated institutions, and 10% tax on all Hindu temples over 1 crore revenue. So that is the sad state of affairs we are in, which we need to remedy. So with these words, I'd also like to announce that, just as in the past, the Kashi Khanda was translated into various Bharatiya languages, I'm very conscious of the fact that maybe 2% or 5% of people in India know English and can read an English book. So what to do, but I am a Macaulay Putra, I happen to read and write and think in English. So I will write in English, but simultaneously this is being translated into numerous Bharatiya languages too. Yesterday, we had the Hindi translation launched in Varanasi called Pratiksha Shiv Ki, and the Marathi edition is coming out in about 2 weeks called Pratiksha Shivachi. And very happy to announce here that the Telugu translation is actually getting ready, and it is being done by Shri Lakshmana Shastri Garu. I don't know if he is there in the audience. Lakshmana Shastri Garu, if you are there, please, yes, this gentleman there, he is the one who is doing the ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో మహద్భ్యో నమో గురుభ్యః. ఈనాటి ఈ సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, శ్రీ హనుమాన్ చౌదరి గారికి, నేటి సమావేశానికి ముఖ్య కారకులైనటువంటి డాక్టర్ విక్రమ్ సంపత్ గారు, హిస్టోరియన్, ఈ కార్యక్రమ నిర్వహణకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ప్రజ్ఞాభారతి అధ్యక్షులు, వారి కార్యకర్తలు, వారందరికీ కూడా నమస్కరించి సంక్షిప్తంగా ఈరోజు నాకు అప్పగించినటువంటి కాశీ క్షేత్ర పరిచయం అనేటటువంటిది చేయమని కోరారు. వారు తెలుగులో చెప్పమన్నారు. కాశీ అనేటటువంటిది సంగ్రహంగా మీకు పరిచయం చేయటం అనేటటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటిది అయినప్పటికీ కూడా దీని యొక్క దివ్య స్వరూపాన్ని సంక్షిప్తంగా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాను. కాశీ అనేటటువంటిది సర్వదేవతా నిలయంగా చెప్తారు. ఈ భూలోక వాసులను అనుగ్రహిస్తున్నటువంటి దేవీ దేవతలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా కాశీ క్షేత్రంలో ఉన్నారు. పద్మకల్పంలో స్వయంభవ మన్వంతరంలో జరిగినటువంటి దివోదాసు వృత్తాంతాన్ని గనక పరిశీలించినట్లయితే మనం స్కాంద పురాణ అంతర్గత కాశీ ఖండంలో మనకు ఇది స్పష్టంగా ఉంది. దాన్ని గనక మనం అర్థం చేసుకున్నట్లయితే ఇందుట్లో ఉన్నటువంటి సత్యం బోధపడుతుంది. అక్కడ అప్పటి నుంచి కూడా నేటి వరకు లేని దేవతలందరూ ఎవరూ ఉండరు. అంటే భూమండలంలో ఎంతమంది అయితే దేవీ దేవతలు మన చేత ఆరాధింపబడుతూ ఉన్నారో మనకు తెలిసి తెలియని పేర్లు కూడా ఉన్నాయి. ఆయా క్షేత్రాల్లో, తీర్థాల్లో ఉన్నటువంటి ఆయా దేవతలందరి యొక్క ప్రాతినిధ్యము కాశీ క్షేత్రంలో ఉన్నది. ఈ దివోదాసు కథ కనుక మనం చదివినట్లయితే ఎవరెవరు ఎలా వచ్చి అక్కడ కొలువై ఉన్నారో మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. అదంతే వివరించాలంటే ఇప్పుడు సరిపోదు సమయం. ముఖ్యంగా సంగ్రహంగా చెప్పాలంటే అక్కడ చతుషష్ఠి యోగిని దేవతలు ఉన్నారు, ద్వాదశాదిత్యులు ఉన్నారు, బ్రహ్మాది దేవతలు ఉన్నారు, రుద్రగణాలు ఉన్నాయి. మరి కాశీ క్షేత్రంలో 7 ఆవరణలలో ఒక్కొక్క ఆవరణకు 8 మంది చొప్పున వినాయకులు ఉన్నారు, గణపతులు ఉన్నారు. పచ్చప్పని గణపతులు అంటారు వాళ్ళు. వీటి మీద నేను అలవోకగా చెప్పేటటువంటి మాటలు కావు, వీటి మీద పరిశోధనలు కూడా జరిగినాయి. ఆయన జాన్ మెల్విల్ అనేటటువంటి ఆయన కొలరాడో యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన జియోఫిజిస్ట్. ఆయన పరిశోధన చేశారు మన బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ రాణా పిబి సింగ్ గారితో కలిసి. ఆయన పరిశోధన చేస్తే తేలింది ఏమిటయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ద్వాదశాదిత్యులు అవన్నీ కూడా కాస్మోగ్రఫీకి అనుగుణంగా అక్కడ అంటే
విశ్వ చైతన్య ప్రసారం ఏ ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ జరిగేటటువంటి ప్రదేశాల్లో ఈ ఆదిత్యులు అనేటటువంటి వాళ్ళను స్థాపన చేసి కొలవటం జరుగుతూ ఉంది. అలాంటిది కాశీక్షేత్రం. కాశీక్షేత్రంలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాలు ఏ ఆలయం కూడా అలవోకగా ఏదో హెఫజాడ్గా నాకు ఇక్కడ పెట్టాలనిపిస్తే ఇక్కడ లింగం పెట్టానని చెప్పనేటటువంటి దృష్టితో చేసినటువంటివి కావు. మహర్షుల యొక్క తపఫలం వాటికి ధారపోసినటువంటివి. మహర్షులే కాదు, దేవతలు ఎంతమందో వచ్చి అక్కడ ప్రతిష్టలు చేసుకొని అక్కడే ఉండిపోయారు. మనకు గోచరం కాకుండా అదృశ్య రూపంలో ఉన్నారు. ఇవే కాకుండా గంగా నదిలో మనకు కనపడకుండా అనేకమైనటువంటి లక్షలాది లింగాలు లోపల ఉండిపోయినాయి. ఎంతో మంది ప్రతిష్ఠ చేసినవి. ఈవేళ మనం చూస్తున్నటువంటి మణికర్ణిక ఘట్టం అనేటటువంటిది ఒక చిన్న కోనేరులాగా కనపడుతోంది. కానీ దాని యొక్క విస్తృతి గంగానదిలో సగం వరకు ఉంది. భగీరథుడు తపస్సు చేసి గంగానదిని తీసుకురాకముందు అక్కడ ఉన్నటువంటిది మణికర్ణిక మాత్రమే. తర్వాత భగీరథుని తపఃఫలంగా ఆయన తీసుకొచ్చాడు. గంగానది ప్రవహించి ఈ మణికర్ణికను కూడా దాన్ని కూడా కలుపుకొని ప్రవాహం సాగిస్తూ ఉంటే దీనికి చోటు లేక ఈ చక్రతీర్థం మాత్రమే ఇప్పుడు మనకు మిగిలింది. అయితే దాని యొక్క చైతన్య శక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పని మనవి చేస్తున్నాను. అలాగే ది స్టడీ ఆఫ్ రిలీజియస్ స్కూల్, ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది లండన్లో. దాంట్లో ఇస్బెల్లా బెర్మించన్ అనేటటువంటి వారు ఈ 56 గణపతుల మీద, అంటే 56 గణపతుల మీద ఒక పరిశోధన చేసి పరిశోధనా గ్రంథాన్ని అందించారు మనకు. 7 వరుసలుగా, అంటే 8 దిక్కుల్లో వినాయకులు ఉన్నారు. వీళ్ళంతా కాశీని పరిపాలిస్తూ ఉంటారు. కాశీలో ఉండేటటువంటి ఈ ధార్మికమైనటువంటి ఆ విశ్వ చైతన్యాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. అలాగే శక్తులు ఉన్నాయి. శక్తి పీఠాలన్నింటి యొక్క రిప్రజెంటేషన్ అక్కడ ఉంది. మరి అలాగే 63 మంది విష్ణువు సంబంధమైనటువంటి మూర్తులు అక్కడ నెలకొని ఉన్నాయి. ఇంకా చాముండలు ఉన్నారు, భైరవులు ఉన్నారు, షడాననులు, గజాననులు, బ్రహ్మవాదులైనటువంటి మునిశ్రేష్ఠులు, గంధర్వులు, యక్షరక్షస్సులు, విద్యాధరులు, అప్సరసలు, గోమాతలు, వనస్పతి దేవతలు, ఇంతమంది కాశీలో ఉన్నారు. కపిల మహర్షి, జైగీషవ్యాధి ఋషుల మహర్షులు వాళ్ళ యొక్క తపఃఫలితం అంతా కూడా అక్కడ ధారపోసి అక్కడ ఉండిపోయారండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి జ్ఞానవాపి ఉంది, అది ఈశానుడి చేత నిర్మింపబడినటువంటిదిగా చెప్పబడింది. ఈశానుని యొక్క శూలంతో అక్కడ త్రవ్వబడినటువంటిది ఆ జ్ఞానవాపి. ఆ జలంతో విశ్వేశ్వరుడికి అభిషేకం చేశాడమ్మా. ఇక్కడ ఈశానుడు శివుడు ఒకటి. ఈశానుడు అనేటటువంటి వాడు మనకు దిక్పాలకుల్లో వస్తారు. అలాగా మనం దాన్ని అర్థం. ఈ కాశీ క్షేత్రం అనేటటువంటిది 3 ఖండాలుగా మన వాళ్ళు చెప్తారు. అందుట్లో ఓంకారేశ్వర ఖండం అనేటటువంటిది, విశ్వేశ్వర ఖండం అనేది, కేదార ఖండం అనేది 3 భాగాలుగా ఉన్నాయి. ఈ దేవీ దేవతల 3 భాగాల్లో చక్కగా వాళ్ళంతా కూడా విరాజమానులై ఆయా స్థానాల్లో ప్రతి స్థానము కూడా యాప్ట్గా కరెక్ట్గా ఉంది. అయితే ఈవేళ మీరు చెబుతున్నటువంటి ఇన్ని 100, 1000 వీటికి సంబంధించినటువంటి దేవతలంతా కూడా అక్కడ ఉన్నారా అండి దర్శనం చేసుకోవటానికి అంటే కొద్ది మందే ఉన్నారు. మిగతా వాళ్ళు అదృశ్య రూపంలో ఉన్నారు. కొన్ని దేవాలయాలను మన దక్షిణాది వారు ముఖ్యంగా ఇక్కడ దేవాలయాలను సందర్శించిన తర్వాత ఈ జైగాంటిక్ స్ట్రక్చర్స్ చూసిన తర్వాత అక్కడికి పోయి చూస్తే ఇదేమిటి ఇంత చిన్నది మన రోడ్డు పక్కన ఉండే టిక్కీల్లాగా కనపడుతోంది ఇది అని చెప్పనేటటువంటి చులకన భావం కలగవచ్చు. పైగా అక్కడ ఉన్నటువంటి ఇరుకు సందులను చూసుకుంటూ పోతే దానికి ఎంత చరిత్ర ఉందో తెలిస్తే అది దాన్ని అర్థం చేసుకుంటారు. వీటి మీద ఈ చులకన భావం రాకుండా మనం అర్థం చేసుకోవటానికి ఇప్పుడు జరిగినటువంటి పరిశోధనలో మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే వైశ్విక చైతన్య ప్రసారం అనేటటువంటిది నిరంతరము అక్కడ సాగుతూనే ఉంది. అక్కడ ఉన్నటువంటిది భగ్నమైనటువంటి లింగమైనా కావచ్చు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి లింగం స్థానభ్రష్టం చెందినప్పటికీ కావచ్చు. ఆ స్థానానికి ఆ పవిత్రత ఉంది, ఆ శక్తి, దివ్య శక్తి అక్కడ ఉంది. దాన్ని మనం విస్మరించకూడదు. కొన్ని మరి మా విదేశీ దండయాత్రల్లో కొన్ని పోయినాయి మనం. అది కాకుండా మనలో ఉన్నటువంటి కొంత మౌఢ్యం కలిగినటువంటి వాళ్ళు వాటిని దురాక్రమణ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుస్తూనే ఉంటాయి. అలాంటి వాటికి
మనం అక్కడ ఆ చైతన్య ప్రసారం మాత్రం పోలేదు అనేటటువంటిది గమనించాలి. దేనికంటే GPS రాడార్స్ని పెట్టుకొని వీళ్ళు పరిశోధన చేసి కరెక్ట్గా ఆ డిగ్రీస్ను కూడా చూశారు. మన గ్రంథాల్లో వర్ణించబడినటువంటి రీతిలోనే అవన్నీ ఉన్నాయి. కొన్ని మాత్రం ఇప్పుడు లేవు. కొందరి ఇళ్లల్లో ఒక గూట్లో కనపడుతుంది. దాన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. గూట్లో ఏమిటి? ద్వాదశాదిత్యుల్లో కొన్ని అలా ఉన్నాయి. అరుణాదిత్యుడిని చూస్తే ఒక మందిరానికి వెనకాల భాగంలో ఉన్నటువంటి బేస్మెంట్ రాళ్లలో, పునాది రాళ్లలో ఒక రాయిగా ఉంది. దానికి కాస్త సింధూరం రంగు పూశారు. దాన్ని చూచినప్పుడు మనం ఇదేమిటి, ఇది అరుణాదిత్యుడు ఇట్లా ఉంటాడా అనుకుంటాం. కానీ అక్కడ ఉన్నది రాయి కాదు. దానిలో ఉన్నటువంటి దివ్య చైతన్య ప్రసారం కరెక్ట్గా ఆ తేదీ నాడు అక్కడ సూర్యకిరణ ప్రసారం వచ్చింది. ఇవాళ అయోధ్యలో మన శ్రీరామనవమి నాడు మనం చూసుకున్నాం. ఆ దివ్యమైనటువంటి కిరణ ప్రసారం ఆయన మీద పడేటట్టు ఇప్పుడు మన వాళ్ళు శాస్త్రీయమైనటువంటి పద్ధతులను అనుసరించి వాటిని ఏర్పాటు చేసింది మనం గ్రహించాం. ఎలాంటి పరికరాలు లేకుండా ప్రసారం జరిగేటటువంటి విధానాన్ని వాళ్ళు మన మహర్షులు గ్రహించి దాన్ని ఏర్పాటు చేయటం అనేటటువంటిది జరిగింది. మరి ఇలాంటి ఎన్నో అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఈ దివ్య చైతన్య మూర్తులు మనల్ని ఆశీర్వదిస్తూ కొలువై అక్కడ కాశీలో నెలకొని ఉన్నారు. తర్వాత చివరకు ఆత్మీయ అతిథులు వచ్చారు. వారికి సమయాన్ని వృధా చేయకుండా ముగింపుకు వస్తాను. మన వాళ్ళు కాశీ వెళ్తే 9 నెలలో 9 రోజులు అక్కడ ఉండాలని చెప్పనని చెప్పుకుంటూ వస్తున్నారు, ఒక అనూచానంగా ఒక ఆచారం. కానీ 9 రోజులు ఉండగానే మోక్షం వస్తుందా అంటే దానికి ఉండే పద్ధతిలో ఉంటే వస్తుందండి. దేనికంటే భాగవతం విన్నటువంటి పరీక్షణ్ మహారాజుకు 7 రోజుల్లోనే మోక్షం వచ్చింది. మనం అందరం ఏ సంవత్సరం పొడుగుతా విన్నా కానీ వస్తుందో రాదో మీకే తెలియాలి. ఆ పద్ధతిలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి 9 నెలల్లో కాశీ గర్భవాసం అంటారు దాన్ని. ఒక తల్లి గర్భంలో పిండం ఉన్న తర్వాత అది శిశువుగా పరిణతి చెందిన తర్వాత 9 మాసాలు ఏ విధమైనటువంటి వేదనను అనుభవించి ఈ జన్మ వద్దురా దేవుడా, నాకు ఈ గర్భవాస స్థితి వద్దని చెప్పను అనుకొని బయటికి రావటానికి ఎంత ఘోష పెట్టి ఎంత తపిస్తుందో అలాంటి తపన కాశీలో ప్రవేశించినటువంటి భక్తుడికి గనక ఉన్నట్లయితే భగవంతుడిని చేరటానికి అంతగా తపించాలి. అంతటి తపస్సు చేస్తే గజేంద్రుడు మోక్షంలో గజేంద్రుడు ఏ విధంగా అయితే తన వల్ల కాదని చెప్పనని శ్రీమన్నారాయణుడి గురించి ఆయన తపించాడో అలాంటి తపస్సు కావాలి. ప్రహ్లాదుడు ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా వాటన్నిటినీ కూడా భరిస్తూ ఇది నా శరీరం కాదు, వాటికే జరుగుతుంది, నాకు కాదనేటటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఏ విధంగా మనస్సులో పెట్టుకున్నాడో అలాంటి సాక్షీభూతమైనటువంటి సాక్షి శివత్ సర్వగతంతరాత్మ అని చెప్తారు. అలాంటి స్థితికి చేరుకునేటటువంటి దశలో మనం కాశీలో గర్భవాసం చేస్తే 9 రోజులు చాలు. అది కావాలండి. ఊరికే 9 రోజులు 9 నెలలు 9 సంవత్సరాలు జన్మంతా ఉన్నా దానికి తగ్గ ఫలితమే వస్తుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి ఆ మూల తత్వాన్ని అర్థం చేసుకోకుండా మనం చేసినట్లయితే ఇది ఫలించదని చెప్పనని ఆ ఫలితాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం కాశీలో నివాసం చేస్తే బాగుంటుందని చెప్పనని చివరకు ఈ కాశీ పంచకం మనకు శంకరాచార్యుల వారు అందించారు. దాన్ని తమరంతా కూడా తీరుబడిగా చదవండి. ఆ 5 శ్లోకాలు, ఈ 5 శ్లోకాల్లో కాశీ అంటే ఏమిటో, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా కాశీని మనం దాన్ని మనం చూడాలో, దర్శించాలో, అనుభవించాలో అనేటటువంటిది మనకు అర్థం అవుతుందని చెప్తూ అందుట్లో కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశిక సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశిక. కాశీ అంటే ప్రకాశ స్వరూపం, అంటే వెలుగులకే వెలుగునిచ్చేటటువంటి దివ్యమైనటువంటి చైతన్యం అది. అలాంటి కాశీ అన్నింటినీ ప్రకాశింపచేస్తుంది. తాను ప్రకాశించటమే కాకుండా సర్వాత్మలను ప్రకాశింపచేసేటటువంటిది. ఈ విషయాన్ని సా కాశీ విదితాయన ఎవరైతే తెలుసుకుంటారో తేన ప్రాప్తాహి కాశీ, వాళ్ళు కాశీని పొందుతారు, అంటే పరమపదాన్ని పొందుతారు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అక్కడ ఉన్నటువంటి వారిని స్మరిస్తూ మనం నిరంతరం ఆ కాశీని దర్శించి ఆ భావాన్ని పొంది ఆ అనుభవాన్ని పొంది అందరూ తరించగలరని చెప్పాలని భావిస్తూ సంగ్రహంగా ఇక్కడికి ఇచ్చినటువంటి అవకాశాన్ని
ముగిస్తూ ఓం విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హరి ఓం తత్స. చూస్తుంటే లోపల సార్ చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఏజ్తో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద వరకు చాలా అందరూ చాలా పెద్ద ఎత్తున ఆనందంగా గడుపుతున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు ఏంటి లోపల ఏం జరుగుతుంది సార్? ఈ లోపల ఇవాళ ఈవెంట్ పేరు కాశీ కాలింగ్ అండి. ఇది ప్రజ్ఞాభారతి అనే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. ప్రజ్ఞాభారతి ఒక నేషనలిస్ట్ థింకర్స్ ఫోరం. గత 30 సంవత్సరాలుగా మేము డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఇది దేశభక్తి కోసము, దేశం సంబంధించిన వాటి కోసము మేము అందరికీ కూడా ఈ సింపోజియమ్స్, సెమినార్స్, ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. మొత్తం 3 టైప్ ఆఫ్ కాంపిటీషన్స్ పెట్టారు. ఒకటి క్విజ్, ఒకటి ఎస్సే, ఇంకొకటి ఏంటంటే మన డ్రాయింగ్ సంబంధించి, ఆర్ట్కి సంబంధించి, ఏజ్ గ్రూప్కి సంబంధించి చిన్న పిల్లలకి డ్రాయింగ్ అని పెట్టి, పెద్దవాళ్ళకి ఎస్సే, క్విజ్ కాంపిటీషన్ అలా పెట్టారు. అంటే ఇంట్లో ఒకప్పుడు మనకందరికీ తెలుసు, పెద్దవాళ్ళు, తాతగారు వాళ్ళు పిల్లలకి, మన వాళ్ళకి అన్నీ నేర్పించేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అంతా జనరేషన్లో ఫాస్ట్గా అయిపోయేసరికి తాతకి ఏం తెలీదు అని అనుకుంటారు. అలా అనుకోకుండా ఉండాలి, తాత కూడా అన్నీ తెలుసు అని. మేము అడిగే క్వశ్చన్లో తాతగారిని, అమ్మని, లేకపోతే నానమ్మని, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసాం. అంటే 2 జనరేషన్స్ క్లబ్ టుగెదర్ ఈ క్విజ్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. సో అందులో కూడా ఫస్ట్ 1, 2, 3 అండ్ 4th ప్రైజ్ 4 ప్రైజులు ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా తాతగారితో పాటు కలిసి, తాతగారు, నానమ్మతో పాటు, తల్లిదండ్రులతో పాటు గుడికి వెళ్ళేటట్టు మనం ప్రయత్నం చేయటము. గుడి అనేది కేవలం ఏదో భక్తి కోసమే కాదు, ఒక శక్తి కేంద్రము, ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రముగా మనము చూడాలి. ఏదో దేవుడి దగ్గరికి వెళ్తే భక్తి కోసం మాత్రమే కాకుండా అదొక సాంస్కృతిక కేంద్రము. దీంతో మన కల్చరు అవన్నీ కూడా నిలబడటానికి ఈ గుళ్ళు చాలా ఉపయోగపడతాయి. వాటి గురించి మనం అందరికీ చెప్పడం కోసం ఒక కార్యక్రమం ఇది. నేను దివాళీ పిక్చర్ వేసాను. దివాళీ గురించి ఏం తెలుసు నీకు? దివాళీలో క్రాకర్స్ కాకుండా అసలు దివాళీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? కృష్ణ అప్పుడు రిటర్న్ అవుతాడు కాబట్టి అలా చేస్తారు. ఫాదర్ ఇక్కడ చెప్పారు నాకు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. హ్యాపీగా ఉంది వచ్చానని. ఒక ఇంటిలో వేసి ఒక మనిషినేసి అక్కడ క్రాకర్స్ పేలుస్తున్నట్టు. నాకు హ్యాపీగా ఉంది వచ్చినందుకు. ఇట్ వాస్ ఫన్. పార్టిసిపేట్ చేసావా? చేశాను. దేంట్లో పార్టిసిపేట్ చేసావు? డ్రాయింగ్ క్విజ్. ఇండిపెండెన్స్ డే, మనుషులు అండ్ ఫ్లాగ్. నీకు మరి ఇండిపెండెన్స్ డే గురించి ఏం తెలుసు? ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వస్తుంది, ఏ డేట్లో వస్తుంది? ఇండిపెండెన్స్ వచ్చేది August 15, 1945. ఇండిపెండెన్స్ అనేది ఒక భారతమాతది జెండా, మన ఇండియన్ ఫ్లాగ్. నీకు ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చినాక? నైస్, మంచిగా అనిపించింది. మీరు దేంట్లో పార్టిసిపేట్ చేశారు? మేము క్విజ్లో పార్టిసిపేట్ చేసాము, ఇద్దరం చేసాము, టీమ్ మేము. అండ్ క్వశ్చన్స్ అయితే చాలా, అంటే మొత్తం హిందూయిజం పైన చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చింది. దో వీ డిడ్ నాట్ విన్, బట్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎస్, ఆన్సర్ చేసాం. టోటల్ 25 క్వశ్చన్స్ ఉండే అక్కడ. సో 25లో మేము 18, 19 అటెంప్ట్ చేయగలము, కానీ కొన్ని టైం చూడలేదు. సో అది చూడలేక మేము కొన్ని అటెంప్ట్ చేయలేకపోయాము. కెన్ యూ నేమ్ ద క్వశ్చన్? అంటే మీరు ఏ క్వశ్చన్కి ఫాస్ట్గా ఆన్సర్ చేశారు? ఆ క్వశ్చన్ మీకు తెలుసు, అది ఏ క్వశ్చన్? సో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జ్యోతిర్లింగాస్ ఉన్నాయి అనేసి ఒక క్వశ్చన్ అడిగారు. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది, మళ్ళీ గుర్తొచ్చింది శ్రీశైలం ఒకటి ఉందనేసి. సో వీ మార్క్ దట్, అంటే 1 సెకండ్ ఉండే, అప్పుడు 1కి మేము మార్క్ చేసినాము. అలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ ద్రౌపదికి అది వస్త్రహరణం చేసేటప్పుడు ఎవరు వాయిస్ రేజ్ చేశారనేసి, అది మాకు పేరు తెలియకుండే. సో ఆ క్వశ్చన్ మేము అటెంప్ట్ చేయలేకపోయాము. సో మేము VMYF వందే మాతరం యూత్ ఫౌండేషన్ నుంచి వచ్చాము. మేమంతా ఒక టీమ్. సో ఆ టీమ్ ఒక NGO ఆర్గనైజేషన్. ఆ NGO ఆర్గనైజేషన్ నుంచి మాకు ఆపర్చునిటీ దొరికింది. మేమంతా ఒక 15 మెంబర్స్ టీమ్ వచ్చాము ఇక్కడ. చాలా పెద్ద ఆపర్చునిటీ అనిపిస్తుంది. అంటే చాలామందికి ఇక్కడ కలవడానికి వచ్చిందాము అండ్ ఎక్స్ప్లోర్ చేసాము. హిందూయిజం గురించి ఇంతమంది యాక్టివ్గా ఉన్నామనేసి అనిపిస్తుంది. ఇంకోటి ఆ చైర్మన్ సార్తో కలిసాము, ఆయన గురించి కొంచెం అర్థమైంది. ఇప్పటిదాకా మేము మీట్ అవ్వలేదు, బట్ ఇప్పుడు కొంచెం తన గురించి నేర్చుకుంటుంటే అర్థమవుతుంది హౌ గ్రేట్ పీపుల్ ఆర్. ఇండియాలో మీ ఫేవరెట్ టెంపుల్ ఏంటి? టెంపుల్ మీకు బాగా నచ్చిన టెంపుల్? అబ్బా, ఈ టెంపుల్కి వెళ్ళాలి లైఫ్లో, అంటే వెళ్ళని టెంపుల్, అది ఏదో ఒక ప్లేస్లో, ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఉండి ఉంటుంది, అది ఎక్కడ ఉంది అదేంటి చెప్పండి? కామాఖ్య టెంపుల్ ఇన్ అస్సాం. అది ఎప్పుడు వెళ్ళాలని ఉంది, కానీ ఇప్పటిదాకా పోలేదు. ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీస్ ఐ హర్డ్. సో ఆ టెంపుల్కి నేను ఎట్లాగైనా విజిట్ చేయాలి. హావ్ యూ పార్టిసిపేట్ ఇన్ ద ఆర్ట్ కాంపిటీషన్? I participated in the art competition. I made drawings. That's it. What you have drawn?
I have drawn a diya and I wrote, and children were playing Diwali and I wrote, and the cracker was bursting. Above that, Happy Diwali was there. That much only I drawn. Diwali is a festival celebrated by Hindu people. In the day of Diwali, we worship to Lord Lakshmi. Diwali is a day of light and happiness, and it removes all the negative energies from our house. That's it. I'm studying in 5th grade. Okay. In which school? Sunflower Vedic School, Medchal. So then how do you know about this program? Who told you about this program? I got to know about this program from internet, and some people also told me that Vikram Sampath book release is going on. We are also coming. You also join us. Have you participated in the competition? Yes, Which competition you have participated? in quiz. But I also have participated. Have you answered for any question? Yes, Okay. For which question you have answered? 3 questions. I have corrected only 3. डर लग रहा था. Okay, it's okay. Okay. Which class you are studying? 8th class. Which school? HVS. मेरे बहन के क्लास टीचर व्हाट्सएप पे करे थे ग्रुप में, वो उससे मालूम चला. In which competition have you participated? I drawed Ganesha. I know he's the son of Shiva, and he's a very powerful god. He's loved by everyone, and he's very cute. It reflects like I don't really know, but I really like my drawing. I think it gone a little bit off, but it's perfect for me, and I really hope it looks great. నేను ఏబీ కాలేజ్లో లెక్చర్ లాగా పనిచేస్తున్నాను. మా కాలేజ్ గ్రూప్లో పెట్టారు. సో దాని తరఫు